గురువు గారికి ప్రియ శిష్యుడు. అందులో రామకృష్ణ గారు ఉత్తరం వైపు ఉన్న రామకృష్ణ ఇప్పుడు ఉన్నవాళ్ళు సీనియరు, ఆయనే గురువు గారు. ఇప్పుడు వారే చేస్తున్నారు. మంచి బాగా ప్రాక్టీస్ అయితే. మేము గతంలో ఒకసారి భీమవరం కూడా పోటీకి వెళ్ళాము. ఏదో దాని యువతన ఆ ఊరు వెళ్ళాము. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవప్రదంగా మేము ఏదో ప్రజలు తెచ్చుకుని రావడమే తప్ప అక్కడ వెనక రాలేదు. అక్కడికి వెళ్ళాము. మాకు ఇంతవరకు మంచి వాళ్ళు దొడ్డ సోదరు ఉండేవాడు. ఆయన చాలా పొగరు మూతానికి వచ్చేవాడు. అప్పుడు చేను వెంకటరామన్ గారు వేసేవాడు ఆయనకి. అప్పుడు ఆయనకి ఇద్దరికి సరిపోయి చూడు. అలాగే కృష్ణరాజు గారు దువ్వ ఆయన బాగా చేశారు. ఇటువంటి మహానుభావులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. తాతరాజు గారిని బండ తాతరాజు గారు వెళ్ళేవారు. అరే బాబు రామకృష్ణ, నువ్వు కొత్త వాళ్ళు ఎవరిని వస్తే నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యి. నీ శ్రమ నువ్వు ఇదిగో సూచంద్రరావు గారు మీరందరూ కొత్తలు తెచ్చుకుంటారు. వాళ్ళు వస్తారు. మీరు గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేయండి. మీకు కావాల్సిన ఏర్పాట్లు మనం చూద్దాం, అడుగుదాం, పెద్దవాళ్ళని అడుగుదాం. ఇప్పుడు రాధాకృష్ణ గారు వేల్పూర్లో రాధాకృష్ణ గారు ఆఫీస్ దగ్గర నిత్యం ప్రాక్టీస్ పెడతారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చెప్పుకోండి, పురమాయించుకోండి. మా రామకృష్ణ గారికి మా అందరూ వెరీ గుడ్. ఇద్దరు కూడా రామకృష్ణలే. పట్టదా? ఓహో, ఇద్దరు రామకృష్ణలే. మంచి సీనియర్లు వాళ్ళు ఇద్దరు. ఇంకెవరన్నా రండి. రామకృష్ణ హలో. తాతగారితో సరిపడే మనవడు. తాతగారిని ఎదిరించే మనోడు పుట్టాడు. తాతగారి మంచి సీనియర్ మోస్ట్ మాకు కరసాములోను. దాంతో మనోడు కూడా ప్రాక్టీస్ ఇచ్చారు ఆయన. హలో, తప్పకుండా అబ్బాయి. జాస్న కాగడ తిప్పుతుంది. బాబు అందరూ చూడండి అమ్మా, అందరూ తప్పట్లు కొట్టండి. అమ్మాయికి హుషారు కానీ అందరూ తప్పట్లు కొట్టండి అమ్మాయికి. జోస్న వెరీ ఫైన్, కంగ్రాచులేషన్స్. ఆయుష్మాన్ భవ. భగవంతుడు నీకు ఐరారోగ్యం ఇచ్చి, విద్యా బుద్ధులు ఇచ్చి, విజ్ఞానం ఇచ్చి, మంచి భర్తను ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అమ్మాజీపేట చెప్తాను. ఈ అమ్మాయి నేటివ్ అమ్మాజీపేట. ఉత్సుక ముందునకు జని నేత్ర పరమను సంపూర్ణ దృశ్యం అవలోకించదా. మీ విన్యాసాలు వెళ్ళి చూపించండి చక్కగా. బాబు అని అనుకున్నాడు రా. అలాగుంటే అలాగా మాలాంటి ముసలికి ఎలా కనపడుతుంది చెప్పండి. కనుక కూర్చోండి. మీరందరూ నిలబడద్దు ఇక్కడ. ఇది నిలబడితే అలాగే ముందు అటు నిలబడండి. ఇష్టం
కృష్ణ కృష్ణ బాగా చెప్పారు మోస్ట్ ఆర్టిస్ట్ వాళ్ళతో ఇక్కడ. కూర్చుంటా అవునా. ఈ రచనాచ ప్రకృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును ధిక్కరించు కురు సార్వభౌముడైన నా మానసము సైతం ఆకర్షిస్తున్నది. ఆహా, ఏమి విచిత్ర కల్పన, మైన లోకోత్తర కళా కౌశలము. ఈ సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయంగా ఉన్నది. వివిధ ఫలభరిత శాఖాశక తరువర విరాజితపు రాజిత తరుస్కంద దివ్య సురవిడ పుష్పవల్లీన తల్లిక సంవాసరపు వాసుల పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సస్వాదనార్థ సంభ్రమధ్వరమ కోణ జంకారనాద మేధురము మేధుర మధుమాత్మలు ఈ నిష్కుటము భక్తుల గణపతి మన దర్శనం ఒకట నేను వివాదాంశము కానమే. శభాష్, వెరీ గుడ్, బాగా చెప్తున్నారండి. అలా ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ. ప్రతి నుంచి కూడా అక్కడ పర్లేదు, తగిన పర్లేదు, లెక్కలేదు. ఒకసారి కూడా లెక్క, నీకు వయసుకి లెక్క ఏంటో నీకు. బాబులు ప్రసాద్ బాబు రండి, సంతోషం సార్.